ఎడారి ఎడారిలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. కువైట్ దేశానికి వెళ్ళి అక్కడ హోమ్లో పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు కొంతమంది. వెళ్ళినా కానీ ఎడారిలోకి ఒంటెలు ఉండే ఎడారిలోకి. ఒంటెలు అంటే మంచినీళ్ళు తాగవు ఒంటెలు, ఎన్నో రోజులకు కానీ తాగుతాయి. ఆ ఎడారిలోకి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు వాళ్ళ ఈ మొబైల్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ తెలుగు అనేదాన్ని మర్చిపోకుండా మొబైల్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సదుపాయాలు ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఈ ఇంటర్నెట్ భూగోళం అంతా ఇంటర్నెట్ నడుస్తుంది కాబట్టి దేశాలు ఖండాలు వెళ్ళిపోతున్నారు. ఖండాలు దేశాలు వెళ్ళిపోతున్నారు అందరూ ఇండియా నుంచి. అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. అది ఇసుకలో ఎడారి దేశానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ తెలుగుని వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతుల్ని ఏం మార్చుకోకుండా ఉండటానికి ఇప్పుడు ఈ నెట్ అనేది భూగోళం అంతా ఎక్స్పాండ్ అయిపోయింది. అందరూ యూజ్ చేస్తున్నారు. ఆఖరికి ఆఫ్రికాలో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో 6వ తరగతిలో ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో నీగ్రో జాతి వారు నివసిస్తారు. అదొక ప్రశ్న అనమాట. దానికి సమాధానం చదివి ఏసారి ఆ ప్రశ్నకు సమాధానాలు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 3వ యూనిట్, 4 యూనిట్లు అన్నిట్లో ఆఫ్రికాలోని నీగ్రో జాతి వారు ఎలా నివసిస్తారు. ఆఫ్రికాలోని నీగ్రో జాతి వారు పచ్చి మాంసాన్ని తింటారు. ఆకులు అలముల్ని దుస్తులుగా ధరిస్తారు. వాళ్ళకి బట్టలు ఉండవు. అవన్నీ చిన్నప్పుడు చదివి ట్యూషన్లో చదివి మళ్ళీ ఫస్ట్ యూనిట్కి చదివి సెకండ్ యూనిట్కి చదివి 3వ యూనిట్కి 4వ యూనిట్కి క్వార్టర్లీకి హాఫ్ ఇయర్లీకి చదివి పరీక్ష రాసాం. చిన్నప్పుడు అంటే 85లో పరీక్షలు రాసినవి, 84, 85లో చదివింది ఇప్పుడు 2024కి వచ్చేసరికి అది ఇప్పుడు వీడియో ఛానల్లో రియల్గా చూస్తున్నాం. మీరేమన్నా అనుకోండి, నాకు మాత్రం సో వండర్ అనమాట. అసలు చెప్పలేను. అదే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. అది నాకు అసలు చాలా వండర్ అనిపిస్తుంది. మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్. నేను చిన్నప్పుడు ట్యూషన్లో ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో నివసించే నీగ్రో జాతి వారు పచ్చి మాంసాన్ని తినేవారు అంటే అప్పుడు ఏం తెలియని వయసులో అప్పుడు ఇన్నోసెన్సీగా ఉంటాము. 10 years 11 సంవత్సరాలప్పుడు పిల్లలమి ఎవరైనా మేలు ఫిమేలు. ఆఫ్రికాలోని అదొక ప్రశ్న. అమ్మో, అసలు రాయటానికి కూడా భయము. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో నివసించే నీగ్రో జాతి వారు కాంగో జాతి వారు ఆకులు అలములు దుస్తులుగా తయారు చేసుకుందురు. అంతే, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ పచ్చి మాంసాన్ని తింటారు. ఆకులు అలములను దుస్తులుగా ధరిస్తారు, తయారు చేసుకుంటారు. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకేమైనా పాయింట్ మర్చిపోయామా? అదొక పాయింట్. సోషల్ స్టడీస్లో 6th క్లాస్లో ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో నివసించే నీగ్రో జాతి వారు అది అట్లా అన్నమాట. ఆ థింకింగ్, ఆ అట్మాస్ఫియరు, మన హోమ్లో ఉండే అట్మాస్ఫియర్కి ఆ ప్రశ్నలకి సమాధానాలకి రాయటానికి చాలా వేరియేషన్ ఉండేది. అది మన హోమ్లో ఉండే హ్యాపీనెస్ వాతావరణానికి ఆ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్కి చాలా వేరియేషన్ ఉండేది. ఆ ప్రశ్నలు గుర్తుపెట్టుకోలేక, జవాబులు గుర్తుపెట్టుకోలేక సతమతం అయిపోయేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఆ నీగ్రో జాతి వాళ్ళు నిజంగా పచ్చి మాంసాన్ని పీక్కొని తింటాం అనేది యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తుంది. సో వండర్ అదనమాట. ఇది టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అనిపిస్తూ ఉంటుంది.
చిన్నప్పుడు మా హోమ్‌లో వాతావరణం ఎంతో హ్యాపీనెస్‌గా అనిపిస్తుంటది. ఆ వాతావరణంలో నుంచి ఈ సోషల్ స్టడీస్ పాయింట్లు గుర్తుపెట్టుకోవటం నాకు చాలా క్రిటికల్ అనిపిచ్చేది. ఇప్పుడు యూట్యూబ్‌లో శుభ్రంగా పచ్చి మాంసాన్ని నోటితోటి పీక్కొని తింటున్నారు. అయన్నీ ఇప్పుడు యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. అసలు నాకు మాత్రం అసలది సో వండర్ అనిపిస్తది. అది. మీకు ఇలాంటి